న్యూస్ 24 అవర్స్ మీడియా సర్వీస్ స్టేట్ బ్యూరో చీఫ్ నాయని శ్రీనివాసరావు. దేశంలోని అతిపెద్ద యూనియన్ TUWJ-IJU సభ్యత్వ సేకరణలో సూర్యాపేట జిల్లాలో రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో నిలపాలని TUWJ-IJU రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు చలసాని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్కే టవర్స్ చలసాని శ్రీనివాసరావు కార్యాలయం వద్ద TUWJ-IJU సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణ బంటు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బత్తుల మల్లికార్జున్, రెమ్మా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన యూనియన్ సభ్యత్వ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి లాంఛనంగా సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించిన చలసాని శ్రీనివాసరావు మాట్లాడారు. ఈరోజు TUWJ-IJU సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా సహచర జర్నలిస్ట్ మిత్రులందరికీ నా నమస్కారాలు. జిల్లా ఎన్నికలు జరిగి దాదాపు 3 సంవత్సరాలు కావడం జరిగింది. అది 2 years పీరియడే కానీ ఇంకో 1 year ఎక్స్టెండ్ అయిపోవటం వల్ల రాష్ట్ర కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా జిల్లా కమిటీని హెచ్చరించడం జరిగింది. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మే 17 ఆదివారం నాడు మన జిల్లా ఎన్నికలు జరుపుతామని రాష్ట్ర కమిటీకి హామీ ఇవ్వటం జరిగింది. దీనిలో భాగంగానే సభ్యత్వ నమోదు కార్యక్రమం అనుకుంటున్నాం కానీ రోజు లేట్ అయిపోయింది. సరే, ఏదైనా ఈరోజు సభ్యత్వ కార్యక్రమాన్ని ఎక్కడైనా ఫంక్షన్ హాల్ పెడదాం అనుకున్నాం కానీ సరే ఇంకో ప్రోగ్రాం ఇక్కడ పెట్టే కార్యక్రమం ఉంది. హడావుడిగా 2-3 రోజుల క్రితం అనుకోవడం జరిగింది. అందరికీ మెసేజ్ పోకపోయినా ఇక్కడ వచ్చిన మిత్రులందరూ కూడా పెద్ద పేపర్లు కానీ చిన్న పేపర్లు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అందరికి కూడా మన యూనియన్లో సభ్యత్వం ఇవ్వాలి, అందరికి గౌరవంగా చెప్పండి. జర్నలిస్టుల సమస్యల కోసం నిరంతరం పాటుపడే ఏకైక సంస్థ TUWJ-IJU. మరి దీన్ని మీరందరూ చూస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి మన యూనియన్ జర్నలిస్టుల సమస్యల కోసం ప్రతినిత్యం పోరాడుతూనే ఉంది. ఏదో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి వదిలిపెట్టట్లేదు. మనకు ఒక యూనియన్ ఆఫీస్ ఉన్నది. అక్కడ ప్రతినిత్యం మన రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి, ఆల్ ఇండియా అధ్యక్షుడు, ప్రెస్ అకాడమీ చైర్మన్ ప్రతి ఒక్కరూ మనకు అందుబాటులో ఉంటూ జర్నలిస్టుల సంక్షేమంగానే పనిచేస్తున్నాం. రాష్ట్ర గవర్నమెంట్ కూడా మన సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నది. అందులో భాగంగానే రెండోసారి మన ప్రెస్ అకాడమీని రెన్యువల్ చేయటం, మన నాయకుడిని ప్రెస్ అకాడమీ చైర్మన్గా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి జిల్లా కమిటీ పక్షాన కూడా రాష్ట్ర గవర్నమెంట్ కానీ శ్రీనివాస్ రెడ్డి గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతూ సూర్యాపేటలో మన యూనియన్ స్ట్రెంత్ చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రెస్ అకాడమీ కానీ అంతా మనకి అందుబాటులో ఉన్నది. మనం చేయుతగా ఉన్నారు. వాళ్ళంతా ప్రభుత్వం ఊలెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వాళ్ళ దఫాలుగా చర్చించడం జరిగింది. జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ గారు కూడా మనకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను ఇటీవల మేము కలిసినప్పుడు చెప్పడం జరిగింది. మరి సూర్యాపేటలో మనం చాలామంది ఉన్నాం కానీ కలుపుకొని పోవటమో లేకపోవటం వలనో ఏం జరుగుతుందో నాకైతే తెలవట్లేదు. ఈడ కాస్త ఈయన కోసం అది రానివ్వాల్సిన అది కడిగి ఇక్కడ ఈయన కోసం అందరూ శ్రమించాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ఇక్కడ ఎన్నికలంగా పడుతున్న ఒకసారి అందరూ కూడా ఆలోచన చేసుకొని మీ అందరికి బదులు ఉండని సూర్యాపేటలో ఉండని. నేను ఎక్కువ శాతం సూర్యాపేటనే ఉంటున్నాం. ఎప్పుడు అందరికీ అండదండగా ఉంటా. మీ సమస్యల మీద కూడా అక్రిడేషన్ కమిటీ మనకు వచ్చింది. అలా కూడా అందరినీ అక్రిడేషన్ కమిటీలో ఇంకా చాలా మంది మిత్రులకు వేరే వాళ్ళకి కొత్త వారికి కూడా అవకాశం కల్పిద్దాం. అట్లాగే రాష్ట్ర జిల్లా కమిటీ ఎన్ని క్లబ్లో కానీ జిల్లా కమిటీలో కానీ జిల్లా ప్రెస్ క్లబ్ దాంట్లో కానీ అందరికీ అవకాశాలు కల్పిద్దాం. కూడా పదవులు ఉంది కానీ మీరందరూ కష్టపడితే మనమే మంత్రి కాడికి
మన యూనియన్ చెప్తేనే ఇవాళ ఏదైనా అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కతిమ యూనియన్లు పేపర్ వరకే వాళ్ళ పనులు సాగవు, వాళ్ళ మాట చెల్లుబాటు కావు అని స్పష్టంగా చెప్తున్నాం. ఈ యూనియన్ నమ్మండి. యూనియన్ కోసం మీరందరూ పోరాటం చేయండి. మీ పోరాటం వృధా కాదు. అందరికి అక్రిడేషన్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ మనమైతే ముందే ఉండి చేస్తూ ఉన్నాం. అక్రిడేషన్లు కూడా జీవో ప్రకారం పోతూ ఇంకేదన్నా సీనియర్ జర్నలిస్టులు ఉంటే వాళ్ళని ఒకసారి మళ్ళీ ఆలోచన చేయమని రాష్ట్ర కమిటీ కూడా చెప్పడం జరిగింది. ఎవరికి కూడా అన్యాయం జరగదు అక్రిడేషన్లు అని చెప్పడం ఇప్పటికే 2-3 దఫాలుగా దీని మీద చర్చ జరుగుతూ ఉన్నాయి. ఒకరికి కాకపోతే ఇక్కడ 7 అక్రిడేషన్ కమిటీ మెంబర్లు ఉన్నాం, ఈయన నాయకులు ఉన్నాం. మళ్ళా కూర్చుందాం, 2వ విడత 3వ విడత చేద్దాం. ఎవరికి సందేహపడాల్సిన అవసరం లేదు. కాస్త మాత్రం టైం ఇవ్వండి. మీ అందరికి నేను ఎల్లవేళలా ఇక్కడ మీకు అందుబాటులో ఉంటా. ఇదే నా ఇల్లని నేను రెంట్ తీసుకున్నా. ఎప్పుడైనా అందుబాటులో ఉంటాను విజ్ఞప్తి చేస్తూ ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని తొందరగా పూర్తి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మనం జిల్లా ఎన్నికల్ని ఇక్కడ నిర్వహించాలా వద్దా అనేది మీరందరూ ఒకసారి ఆలోచన చెయ్యండి. దానికి పెద్ద ఖర్చు లేదు. ఒక్కళ్ళకి భోజనం, ఒక ఫంక్షన్ హాల్ తప్ప ఎలాంటి ఆడంబరాలకు పోవద్దు. సింపుల్గా చేద్దాం. బదనాంగా మాజీ బ్యూరో చీఫ్, నల్లగొండ జిల్లాతో అనుబంధం ఉండి ఎన్నో సంవత్సరాలుగా అద్భుతమైన కథనాలు రాసి ప్రజల తరపున సమస్యలను వెలికితీసిన మారబోయిన మసూదన్ ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి దగ్గర పిఆర్ఓగా చేస్తున్నాడు, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా. ఆయన నిన్న సోమవారం మధ్యాహ్నం అస్వస్థతకు గురై హాస్పిటల్లో కార్డియాక్ అరెస్ట్తో స్ట్రోక్తో చనిపోవడం జరిగింది. వారు మన జర్నలిస్టులకు మన యూనియన్లో కూడా ఉండి, మన యూనియన్ తరఫున ఉండి అనేక సమస్యలపై నిరంతరం పోరాటం చేసి మనతో కలిసి వచ్చిన వ్యక్తి. అలాంటి మంచి వ్యక్తిని కోల్పోవడం నిజంగా బాధాకరం. అలాంటి వ్యక్తి జర్నలిజానికి ఒక వెన్నె తెచ్చి జర్నలిజంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్న మారబోయిన మసూదన్ మృతి చెందడం చాలా బాధాకరం. ఆయన మృతికి సంతాపకంగా TUWJ IJU ఆధ్వర్యంలో చెలసాని శ్రీనివాసరావు గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈరోజు హాజరయ్యారు. వారి మార్గదర్శకత్వం ప్రకారం వారి మృతికి సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటిస్తున్నాం. చూడాలి